అండి హాయ్ అండి. ఇవాళ నేను చికెన్ వండుతున్నా అండి. నైట్ ఇవాళ చికెన్ దానికి మ్యారినేట్ చేసుకున్నానండి. ఎలా అంటే ఉప్పు, పసుపు, అల్లం వెల్లిపాయ, కారం, నూనె, గరం మసాలా, ధనియాల పొడి ఇవన్నీ కలిపి కొద్దిగా నూనె వేసి దీనికి మ్యారినేట్ చేసిన అండి. మ్యారినేట్ చేసినాక ఉల్లిగడ్డలు వేసిన అండి. ఇవి ఎర్రగా కావాలి, రెడ్ అయినాక అప్పుడు ఆ మ్యారినేట్ చేసిన చికెన్ ఇందులో వేసి వండుతా. టేస్ట్ బాగుంటుందండి, బాగుంటుంది టేస్ట్. అట్లా కలిపి పెట్టుకుంటే అంత మ్యారినేట్ చేసి ఉంచితే బాగుంటుంది. అందులో కాంబినేషన్ చపాతీ చేస్తున్నానండి. చపాతీ అలా మాకు ఇది రెడ్గా అయినాక చేయాలి. ఇంకో ఇలా బ్రౌన్ కావాలండి. ఇట్లా బ్రౌన్ అయితే చికెన్లో టేస్ట్ బాగుంటుందండి, అసలు టేస్ట్ బాగా వస్తుంది. నేను ఇప్పుడు చికెన్ ఇందులో మ్యారినేట్ చేసిన చికెన్ ఇందులో కలిపేస్తా. ఇంకో అండి చికెన్ ఇందులో కలిపేస్తున్నా, కనపడుతుందా అండి? ఇందులో కలిపేస్తున్నా. కొద్దిగా వాటర్ తీసుకొని ఇందులో చికెన్ వేసిన కదండి, మంచిగా ఇట్లా కలిపేయాలి. మంచిగా ఇట్లా కలిపేయాలి. ఉల్లిగడ్డ బాగా రోస్ట్ అయిందండి. మంచిగా చికెన్ టేస్ట్ కూడా మొత్తం నేను మ్యారినేట్ చేసి ఉంచిన కాబట్టి చికెన్కు కూడా ముక్కలకు కూడా మొత్తం బాగా కారం, ఉప్పు మొత్తం బాగా పట్టుకొని ఉంటుంది. ఇప్పుడు బాగా ఒకసారి మూత పెట్టేయాలండి. మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ తర్వాత 15 మినిట్స్ తర్వాత అయిపోతుందండి. చూపిస్తాను నేను తర్వాతకి. రోటీవి చపాతీ కూడా చేస్తున్నా. కూర పొయ్యి మీద పెట్టిన చపాతీ చేస్తున్నా. చపాతీలు కూడా అవుతున్నాయండి. కర్రీ ఇంకా పొయ్యి మీద ఉండి ఉడుకుతుంది. ఏం లేదండి, ఈజీ ప్రాసెస్లో చేసుకుంటే తొందరగా అయిపోతుంది. షాప్కు పోయి వచ్చే వరకు 8 అయిందండి నైట్.